అందరికీ నమస్కారాలు. శ్రీ 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 పోలేరమ్మ తల్లి గారి ఆశీర్వాదాలు అన్నీ కూడా అల్లూరు గ్రామానికి చెందాలని, ఆ తల్లి దీవెనలు ఈ మండలంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజల యొక్క ముంగిట, ప్రజల యొక్క గడప దగ్గర ఆ తల్లి దీవెనలు ఉండాలని ఈ రోజున అల్లూరు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఈ పేట ఏరియాలో ఉన్నటువంటి పోలేరమ్మ తల్లి యొక్క ఈ రోజున జాతర కార్యక్రమాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. అనాదిగా కూడా ఈ గ్రామంలో అందరి ఆమోదయోగ్యమైనటువంటి తల్లిగా, అందరికీ తల్లిగా ఈ రోజున ఈ కార్యక్రమాలు పండుగ నెలలో జనవరి మాసంలో ప్రారంభించడం ఆనవాయితీగా వస్తుంది. అదే సాంప్రదాయాన్ని పుణికిపుచ్చుకొని నేడు కూడా ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వం, యువ నాయకుడైనటువంటి లోకేష్ నాయకత్వం, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం మోడీ గారి నాయకత్వంలో ఏర్పడిన తర్వాత, మొట్టమొదటి ఎమ్మెల్యేగా నేను గెలిచిన తర్వాత ఈ రోజున మా అల్లూరు పేటలో ఉన్నటువంటి అందరూ కూడా కలిసి కులాలకి మతాలకి సంబంధం లేకుండా, పార్టీలకు అతీతంగా అందరూ కూడా నడుం బిగించి ఆ తల్లి యొక్క దీవెనలు అందరికీ చెందే విధంగా ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉత్సవ కమిటీకి, ముఖ్యంగా ట్రస్టీ మేడ రామకృష్ణారెడ్డి గారికి, అదేవిధంగా నిర్వహిస్తున్నటువంటి పలగాటి శ్రీనివాసరెడ్డి గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. అందరూ కూడా శ్రమ కోర్చి ఆ తల్లి దీవెనలు ప్రజలందరికీ ఉండే విధంగా చేస్తున్నందుకు ఈరోజు వారందరినీ కూడా ప్రోత్సహిస్తూ భవిష్యత్తులో కూడా ఇంకా 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 మెరుగైనటువంటి విధానంలో ప్రశాంతంగా ప్రజల ముంగిటికి అమ్మవారిని తీసుకుపోయే విధంగా నిర్వహించాలని, ఆ తల్లి దీవెనలు ఈ అల్లూరు మండలంలో ప్రతి రైతు గుండెల్లో ఉండే విధంగా పాడి పంటలు ప్రశాంతంగా పండుకొని ఈరోజు అందరి ఇంట వెలుగులు నిండే విధంగా ఆ తల్లి దీవెనలు ఉండాలని మనసారా కోరుకుంటూ, స్థానిక ఎమ్మెల్యేగా నా కర్తవ్యం ఎంతవరకు నిర్వర్తించగలవో అంతవరకు ఈ ప్రాంత అభివృద్ధిలో నిరంతరం కూడా తల్లి దీవెనలతో
నేను కూడా ముందుకు పోతానని ఈ రోజున ఆ తల్లిని దీవెనల కోసం ఈ రోజున రావడం జరిగింది. చాలా బాగా నిర్వహిస్తున్నారు ఈ కమిటీ వారు. ప్రజలందరూ కూడా వచ్చి తల్లి ఆశీర్వాదం పొందాలని ఈ సందర్భంగా కావలి నుంచి ప్రజలను అందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు.